అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నగారం మోగింది తరువుగా ప్రచారంలో జోరు అందుకున్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందినటువంటి రెడ్డి సేంద్ర మాత్రం ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో ముందుగా ఉత్తరాంధ్రలో ఇలవేల్పు నీలమణి దుర్గ అమ్మవారి దగ్గర నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. అది నామినేషన్కి వెళ్లే ముందు ఆవిడ ఎటువంటి అనుభూతి చెందినది వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మీరు ఈ అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచడం జరిగింది. అసలు ఎటువంటి అనుభూతి చెందుతున్నారు? రెండోసారి మీకు మళ్ళీ టికెట్ భరించింది, మీ విజయం ఏ దిశగా అడుగులు వేయనుంది? శ్రీ 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 నీలమణి దుర్గమ్మ భక్తురాలని మరి ఏ కార్యం చేసినా అమ్మవారి తాలూకు ఆశీస్సులు తీసుకోవడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మరి అదే ఆ భక్తి భావాలతోటే ఇక్కడికి వచ్చి పూజ చేయడం జరిగింది. అమ్మవారి పిలికితే అమ్మాయిని పలకడానికి ఒక నిమిషం పడుతుందేమో కానీ నీలమణి దుర్గమ్మ చాలా చక్కగా మరి ఆమె తాలూకా ఆశీస్సులు దీవెనలు అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా పూజ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు మళ్ళీ నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకసారి అవకాశం ఇచ్చారు. మరి పాతపట్నం ప్రజల కోసం సేవ చేయగలను, మహిళల కోసం, వెనకబడినటువంటి ప్రాంతాల కోసం కష్టపడి పని చేయగలను, మాట్లాడగలను, మరి అభివృద్ధిలోకి ముందు తీసుకువెళ్ళగలను అనేటువంటి మంచి ఆలోచనతో జగనన్న గారు నాపై ఉంచినటువంటి నమ్మకానికి తప్పకుండా మరింత కష్టపడి ప్రజల తాలూకా ఆశీస్సులు పొందుతూ మరి అన్ని విధాలుగా కష్టకాలతో 24 గంటలు వాళ్ళతో ఉంటూ మరి ప్రజాసేవే నా తాలూకా అంకిత భావంగా చూపిస్తూ ముందుకెళ్తానని తెలియజేస్తాను. ఈరోజు ఎన్ని గంటలకు నామినేషన్ వేయబోతున్నారు? నామినేషన్ అనంతరం మీ కార్యాచరణ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ప్రచారంలోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడే గంటలోనే చూసుకున్నట్లయితే కనుక నగారం మోగిందే తరువుగా ఆవిడ ప్రచారంలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడమే కాకుండా ఈ రోజు నామినేషన్ అయిన వెంటనే కూడాను ఆ ప్రచార కార్యక్రమంలోనే పాల్గొంటానని, ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడాను పూర్తిగా ఆవిడ ప్రచారంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడాను ప్రజల చెంతకి అసలు ఏ విధంగా వచ్చాయి ఏంటనేది మాత్రం ప్రతిదీ కూడాను వారి వద్దకు వెళ్ళి గడప గడపకి వెళ్ళి వారికి చెప్పే ప్రక్రియలో అయితే పూర్తిగా పాల్గొంటానని అయితే స్పష్టం చేయడం జరిగింది. పాతపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.